పడిన తర్వాత అంతా వృధా అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఏదైనా విషయాన్ని ముందే మనం గమనించి దాని తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మనం ఇవాళ రేపు ఏ విషయాన్నైనా మనం జడ్జ్ చేయాలి. అంతేగాని ఊరికే వాళ్ళు చెప్పిన వర్షన్ని వినేసి ముందుకెళ్ళడం వల్ల ఎంత నష్టం ప్రభుత్వానికి ప్రజలకి కావచ్చు, మనస్తాపం అంటే వాళ్ళ మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మెంటల్లీ ఎంతో ఎంతో మనస్తాపం కూడా చెంది ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో డెలివరీ బాయ్స్ని కూడా ఒక పక్కన మనం తప్పుపడడం గమనించవచ్చు. అంటే డెలివరీ బాయ్స్ టైంకి డెలివరీ చేయట్లేదు, ఫుడ్ టైంకి ఇవ్వట్లేదు, లేకపోతే దురుసుగా మాట్లాడుతున్నారు. వైజాగ్లో ఇన్సిడెంట్ మనం చూస్తే కనుక దురుసుగా మాట్లాడారని చెప్పి కూడా ఉంది. సో స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, వాళ్ళ ముసుగులో అంటే ఇట్లా మేక ముసుగులో పులి వచ్చినట్టు పాపం వాళ్ళ ముసుగులో వాళ్ళ ఫీల్డ్ని కూడా అందరూ తప్పుపట్టారు. సో మనం గమనిస్తే ఏంటంటే ఫైనల్గా చెప్పాలనుకున్నది ఒకటే, వీళ్ళకి మనస్పర్ధలు ఉంటే వీళ్ళు మాట్లాడి తీల్చుకుంటే అయిపోయేదానికి ప్రభుత్వాన్ని, వ్యవస్థని, వీటన్నిటిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం, దానివల్ల ఇంతమంది టైం వృధా చేయడం కూడా తప్పని మనకు తెలుస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పూణే రేప్ కేసులో బిగ్ ట్విస్ట్. పోలీసులను ఫూల్ చేసిన యువతి డెలివరీ బాయ్ వేషంలో వచ్చింది. తన ఫ్రెండే అత్యాచారం చేశాడని చెప్పిందంతా అబద్ధం. తన ఫ్రెండ్తో కలిసి ఈ కట్టుకథ ఎందుకు అల్లిందనేది పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. సెల్ఫీ, వార్నింగ్ మెసేజ్ పెట్టింది కూడా యువతే. 2 రోజులుగా 500 సీసీటీవీ ఫుటేజ్లు, 200 మంది పోలీసులు, 300 మంది వివిధ విభాగాలకు సంబంధించిన మిగతా పోలీసులు, వీళ్ళందరూ కలిసి 48 గంటలు చాలా కష్టపడి పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఎవరో కాదు, ఆ అమ్మాయికి సంబంధించిన స్నేహితుడే అని చెప్పి తెలుస్తుంది. 22 ఏళ్ళు వయసు ఉన్న ఒక అమ్మాయి తన సోదరుడితోని పూణేలోని ఒక అపార్ట్మెంట్లో జీవిస్తుంది. కానీ కట్ చేస్తే నాకు డెలివరీ ఇవ్వడానికి ఒక ఫుడ్ డెలివరీ యాప్ నుంచి వచ్చిన ఒక అతను నా కళ్ళల్లో స్ప్రే కొట్టాడు, నన్ను పాడు చేసిన తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పి నాకు ఒక మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి ఏదైతే న్యూస్ వచ్చిందో దాని మీద ప్రజలందరూ అయ్యో పాపం అమాయకురాళ్ళు అని అనుకున్నారు. కానీ అది ఆ మాయకురాలు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. ఆమె చేసిన ఈ మాయ ఏంటి, ఎందుకు అనేది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి పెట్రిషియాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో పెట్రిషియా. ఎస్, ఈ సంఘటన మీద అసలు ఇంకొన్ని వివరాలని చెప్పండి. అసలు ఈ పోలీసులు అతన్ని ఎప్పుడు పట్టుకున్నారు, ఆయన ఇంకేం డీటెయిల్స్ చెప్పాడు, అసలు ఆ ఫ్రెండ్ అని చెప్పి తెలిసిందా లేకపోతే బాయ్ ఫ్రెండా ఏంటి? పూణే రేప్లో బిగ్ ట్విస్ట్. ఒకవైపు ఫోన్ చేసిన వ్యక్తి నన్ను లైంగికంగా వేశాడు, నా మీద అత్యాచారం చేశారంటూ కూడా 22 ఏళ్ల మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకవైపు నన్ను కూడా తప్పుగా పోలీసులని ఫూల్ చేసిన మహిళ తను మెంటలీ స్టేబుల్ గా లేకు అని పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే ఒక డెలివరీ బాయ్ ఫుడ్ సమయంలో కూడా అతను నా మీద లైంగికంగా వేసి దాడి చేశాడంటూ కూడా ఆ మహిళ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఏదైతే అతను ఒక నోట్ పెట్టాడు, ఆ నోట్ లో నేను మళ్ళీ వస్తా, నీకోసమే వస్తా అంటూ కూడా నోట్ ని పెట్టాడు. నాకు చాలా భయంగా ఉంది, నన్ను పోలీసులు ఆదుకోవాలి, నాకు అన్యాయం జరిగిపోయిందంటూ కూడా ఆ అమ్మాయి యూసెస్ చేసిన సిచ్యువేషన్ పూణే జనాలందరూ కూడా చూశారు. కానీ ఎప్పుడైతే పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారో దాదాపు 500 సీసీటీవీ ఫుటేజ్ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా పోలీసులు గాలిస్తారు. ఇంటింటికి వెళ్ళిన సీసీ కెమెరాస్ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైతే ట్రాఫిక్ ఉన్న ఏరియాలో దాదాపు 500 సీసీ కెమెరాస్ అంతా కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ క్రమంలోనే యాక్చువల్గా అతను బాయ్ ఫ్రెండే అయినప్పుడు వీళ్ళిద్దరు నైట్ స్పెండ్ చేయడం కానీ వాటెవర్ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఆమె కేసు పెట్టడానికి లేకపోతే ఇలా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడానికి గల కారణాలు ఏంటి? కేవలం తను ఇన్స్టేబుల్ ఉంది, తన మానసిక పరిస్థితి బాగాలేదంటూ కూడా పోలీసులు చెప్పుకుంటున్నారు. దాదాపు పోలీసులను కూడా 30 తిప్పలు పెట్టింది. 28 గంటల్లో కూడా అతని స్నేహితున్నే పట్టుకున్నారు. 200 పోలీసుల వరకు గాలింపు చర్యలు కొనసాగించారు. కేవలము
తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి తప్పించుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నట్టు కూడా ఒక వర్గం వినిపిస్తుంది. పోలీసులు మాత్రం తన మెంటల్ కండిషన్ పైన ప్రస్తుతం తనని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామంటూ కూడా వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్న వాయిస్. రైట్ థ్యాంక్ యూ పెట్రిషా ఫర్ ద అప్డేట్. మనం చూస్తే ఈ మధ్య అమాయకురాలు అని మనం అనుకోవడానికి లేదు, అంతా మాయాలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా వాళ్ళు ఏ కారణాల వల్ల అయినా కానీ ఇలా పోలీసులని అప్రోచ్ అవ్వడంలో తప్పు లేదు, వాళ్ళకి విభేదాలు ఉంటే వాటి గురించి మాట్లాడడానికి తప్పు లేదు. కానీ ఇంత పోలీస్ వ్యవస్థని అంటే దాదాపు కొన్ని వందల మంది పోలీసులు దీని మీద ఇన్వాల్వ్ గడిచిన 48 గంటలు దాని మీద చాలా కష్టపడి పనిచేసి ఇదంతా చేసిన తర్వాత ఇదంతా వృధానే అని అర్థమైంది. ఆమె తన స్నేహితుడినే ఇంటికి పిలిచిన తర్వాత వాళ్ళు ఏకాంతంగా గడిపిన తర్వాత వాళ్ళకి ఏం విభేదాలు జరిగాయి ఏంటి అనేది ఇంకా వివరాల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇంకా దాని మీద డీటెయిల్స్ మనకి ఇంకా ఇవ్వలేదు, దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక పక్కన మనం చూసుకుంటే పాపం ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి మనం అందరం అనుకునే లోపలనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవాళ రేపు యువతగా అని ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు ఇలాంటి న్యూస్లు విన్న తర్వాత. ఎస్పెషల్లీ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే యువత ఉన్నారో యువత అంతా అసలు ఇలాంటి ఇష్యూస్ చూసిన తర్వాత మేము రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకోవట్లేదు, మేము పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పి కూడా చెప్పడం మనం గమనించవచ్చు. సో ఈ పూణేకి సంబంధించిన ఈ అమ్మాయికి సంబంధించిన ఏదైతే రేప్ కేసు ఉందో ఆ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఎంతోమంది ఎంప్లాయీస్ మన వ్యవస్థకు సంబంధించి ఎంతో డబ్బు ఖర్చు చేసి ఇంతమంది కష్టపడిన తర్వాత అంతా వృధా అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఏదైనా విషయాన్ని ముందే మనం గమనించి దాని తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మనం ఇవాళ రేపు ఏ విషయాన్నైనా మనం జడ్జ్ చేయాలి. అంతేగాని ఊరికే వాళ్ళు చెప్పిన వర్జన్ని వినేసి ముందుకెళ్ళడం వల్ల ఎంత నష్టం ప్రభుత్వానికి ప్రజలకి కావచ్చు, మనస్తాపం అంటే వాళ్ళ మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళందరూ కూడా మెంటల్లీ ఎంతో మనస్తాపం కూడా చెంది ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో డెలివరీ బాయ్స్ని కూడా ఒక పక్కన మనం తప్పుపడడం గమనించవచ్చు. అంటే డెలివరీ బాయ్స్ టైంకి డెలివరీ చేయట్లేదు, ఫుడ్ టైంకి ఇవ్వట్లేదు, లేకపోతే దురుసుగా మాట్లాడుతున్నారు. వైజాగ్లో ఇన్సిడెంట్ మనం చూస్తే కనుక దురుసుగా మాట్లాడారని చెప్పి కూడా ఉంది. సో స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు వాళ్ళ ముసుగులో అంటే ఇట్లా మేక ముసుగులో పులి వచ్చినట్టు పాపం వాళ్ళ ముసుగులో వాళ్ళ ఫీల్డ్ని కూడా అందరూ తప్పుపట్టారు. సో మనం గమనిస్తే ఏంటంటే ఫైనల్గా చెప్పాలనుకున్నది ఒకటే, వీళ్ళకి మనస్పర్ధలు ఉంటే వీళ్ళు మాట్లాడి తేల్చుకుంటే అయిపోయేదానికి ప్రభుత్వాన్ని వ్యవస్థని వీటన్నిటిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం, దానివల్ల ఇంతమంది టైం వృధా చేయడం కూడా తప్పని మనకు తెలుస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పూణే రేప్ కేసులో బిగ్ ట్విస్ట్. పోలీసులను ఫూల్ చేసిన యువతి డెలివరీ బాయ్ వేషంలో వచ్చింది. తన ఫ్రెండే అత్యాచారం చేశాడని చెప్పిందంతా అబద్ధం. తన ఫ్రెండ్తో కలిసి ఈ కట్టుకథ ఎందుకు అల్లిందనేది పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. సెల్ఫీ వార్నింగ్ మెసేజ్ పెట్టింది కూడా యువతే. 2 రోజులుగా 500 సీసీటీవీ ఫుటేజ్లు, 200 మంది పోలీసులు, 300 మంది వివిధ విభాగ